హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోలో కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారంగా ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పేసి నేను ఒక అనాలిసిస్ అనేది చేశాను. సో దానికి సంబంధించిన అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అయింది, ఏది ఫెయిల్ అయ్యింది ఆ అనాలిసిస్లో అనే దాని గురించి ఆన్సర్ అనేది ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఈసారి ఏబీ 19కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, సో వాళ్ళు ఎలా అప్లై చేయాలి, అట్లానే వాళ్ళకి అప్లికేషన్ ఎప్పటి నుంచి ఓపెన్లో ఉంటుంది, అలాగే వారు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, సో దానిలో సంబంధించిన ఈ అటెస్టేషన్స్ ఏంటి, ఇవన్నిటి గురించి కూడా నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే హూ ఆర్ ఎలిజిబుల్ అనేది మీకు క్లియర్గా ఎలా చేయాలి ప్రాసెస్ అంతా కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకి నిన్న బార్ ఎగ్జామ్ వాళ్ళైతే కనుక మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానిలో మనం చూసుకున్నట్లయితే, సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారంగా సో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి మనకి క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. సో నేను చెప్పినట్లుగానే ఫైనల్ ఇయర్లో అంటే ఫైనల్ సెమిస్టర్లో ఉన్నవాళ్ళు, అంటే ఎల్ఎల్బి 6th సెమిస్టర్లో ఉన్నవాళ్ళు, బిఏ ఎల్ఎల్బి 10th సెమిస్టర్లో ఉన్న వాళ్ళు అయితే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇంకా ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే, ఎగ్జామ్స్ కూడా 6th సెమ్ కూడా అయిపోయింది, బట్ ఇంకా రిజల్ట్స్ రాలేదు, మార్క్స్ లిస్ట్ కూడా రాలేదు, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే మార్క్స్ లిస్ట్ వచ్చేసింది, రిజల్ట్స్ వచ్చేసాయి, బట్ ఇంకా ఎన్రోల్మెంట్ చేసుకోలేదు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. లేదా ఎన్రోల్మెంట్ మామూలుగా జరిగింది, ఇంకా ఓత్ అవ్వలేదు. సో అంటే వీళ్ళంతా, సో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారంటే వీళ్ళంతా కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, నేను చేసిన అనాలిసిస్లో బ్యాక్లాగ్స్ సంబంధించిన వాళ్ళు కూడా ట్రై చేయండి, ఆలోపు రిజల్ట్స్ వస్తాయని చెప్పాను. బట్ ఇక్కడ మనకి క్లియర్గా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి అయితే ఎలిజిబిలిటీ లేదని చెప్పి క్లియర్గా చెప్పేశారనమాట. కాబట్టి ఎవరెవరికైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో వాళ్ళైతే ఇంకా ఏబీ 20కి రాసుకుందరు. ఈసారి అయితే మీరు 19కి హోప్స్ పెట్టుకోవద్దు, ఎందుకంటే మనకి క్లియర్గా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళని ఎలిజిబుల్ లిస్ట్లో అయితే పెట్టలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అయితే మనకి ఇక్కడ ఇచ్చేసారనమాట. ఏమని అంటే, ఇన్ లైట్ ఆఫ్ ది రీసెంట్ డైరెక్షన్ ఇష్యూడ్ బై ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్, క్యాండిడేట్స్ హూ డు నాట్ పొజెస్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్స్, అంటే ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్స్ లేకపోయినా, అలాగే యాజ్ వెల్ యాజ్ దోస్ కరెంట్లీ ఇన్ దేర్ ఫైనల్ సెమిస్టర్, అంటే 3 years ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్స్ ఉంటారు కదా, వాళ్ళు విత్ నో బ్యాక్లాగ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రీవియస్ సెమిస్టర్స్లో ఎలాంటి బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదు అనమాట. సో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఆ క్యాండిడేట్స్కి ఎప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకునే ప్రాసెస్ అంటే, September 25th నుంచి అయితే కనుక మనకి స్టార్ట్ అవబోతుంది. సో ఈ లోపు మీరు చెక్ చేస్తే, అంటే మనకి ఇంకా 25th కాబట్టి ఇంకా మీకు అవైలబుల్లోకి వచ్చేస్తుంది, వెబ్సైట్ అనేది డెవలప్ అనేది అయిపోతూ ఉందన్నమాట. సో మీరు 25th నుంచి అయితే కనుక అప్లై చేసేసుకోవడం ట్రై చేసేయచ్చు. అలాగే వాళ్ళకి సంబంధించిన అటెస్టేషన్ ఇవ్వాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేది మనకి క్లియర్గా కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అండర్టేకింగ్లో మీకు మీ నేమ్, అలాగే ఫాదర్స్ నేమ్, ఎక్కడైతే కరెంట్లీ మీరు ఉంటున్నారు అనేది, అండ్ నెక్స్ట్ దీనిలో మీరు దేనికి చెందుతారు, ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టరా, లేకపోతే ఎగ్జామ్స్ అయిపోయాయి, నో బ్యాక్లాగ్స్ అండ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే అన్ని క్లియర్ అయ్యాయి ఇంకా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అవ్వలేదా. సో ఇట్లా మనకి ఆప్షన్స్ అనేది కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకొకటి, ఫస్ట్లీ ఇంకొకటి ఏదో జాబ్లో ఉన్నారు బట్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు, తర్వాత అది స్టాప్ చేస్తారా లేదా అని చెప్పేసి ఇది కూడా మనకి జనరల్గా ఇచ్చారు. సో ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను నేను ఉన్నా కూడా, అంటే మీరు పాస్ అయిన తర్వాత అది ఇంకా క్విట్ చేసి 6 నెలల్లోకి వేరే దానికి వెళ్ళాలి అన్నట్లుగా కూడా ఒకటి ఇచ్చారు ఇక్కడ. సో అండ్ ఇంకా ఈ అండర్టేకింగ్ సంబంధించి ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని చెప్పేసి మీరైతే అండర్టేకింగ్ రాస్తారు. తర్వాత ఏంటంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం నాకు అర్థమైంది, అండ్ నేను ఎలాంటి బ్యాక్లాగ్స్ లేవంటే ఫేక్గా కానీ చెప్పడం కానీ అలాంటివి చేస్తే ఫర్దర్గా మిమ్మల్ని రాయనివ్వము అని కూడా క్లియర్గా అయితే చెప్పారనమాట. అండ్ లాస్ట్లో సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్, ప్లేస్, అలాగే వాళ్ళు ఫోన్ అండ్ ఈమెయిల్ అనేది పెట్టాలి. సో ఇవన్నీ కూడా మనం స్కాన్ చేయించి అక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు 3 years 5 years ఏదైనా సరే, 3 years వాళ్ళైతే ముందు చదివిన 5 సెమిస్టర్స్ మార్క్స్ లిస్ట్, 6 అంటే మీకు ఎంతవరకు వచ్చి ఉంటే అన్ని మార్క్స్ లిస్ట్, కానీ ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారంగా 5 సెమిస్టర్స్ని పెట్టాలి. అలాగే
బిఏ ఎల్ఎల్బి వాళ్ళకి 9 సెమిస్టర్స్ మార్క్స్ లిస్ట్ కూడా పెట్టాలి. ఎందుకంటే ఓన్లీ వాళ్ళు ఎక్సెప్షన్ ఇచ్చేది ఫైనల్ సెమ్కి మాత్రమే. సో ఎవరెవరికైతే మిగతా సెమ్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయో వాళ్ళంతా కూడా దాని మీద మీరు జిరాక్స్ తీసి దాని మీద మీరు సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టాలి. ఫోన్లో ఫోటో తీసేసి పెట్టొద్దు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మీరు స్కాన్ చేసి ఆ స్కాన్లో సైన్ అంతా ఉంటుంది కదా, అవి మాత్రమే అటాచ్ చేయాలి. సో ఇవన్నీ చేసిన తర్వాత మనకి అండర్టేకింగ్స్ అన్నీ యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత అయితే మనకి ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. సో కాబట్టి నేను చేసిన అనాలిసిస్ అంతా కరెక్టే. ఒక్కటే నేను చెప్పింది ఏంటి అంటే బ్యాక్లాగ్స్కి సంబంధించి మాత్రం ఆ లోపుగా అవుతుందేమో అన్నట్లుగా అనుకున్నాను. బట్ బ్యాక్లాగ్స్ మాత్రం మనకి కంప్లీట్గా చేసేసారనమాట, డిస్క్వాలిఫై. అండ్ ఇంకోటి నేను ఎందుకు చెప్పాను, ఫైనల్ అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళే అది ఇది అని చెప్తున్నారు. నేను మాత్రం అనుకున్నాను ఫైనల్ సెమ్ అంటే ఫైనల్ సెమ్ అంటే ఫైనల్ ఇయర్ కాబట్టి ఫైనల్ సెమ్ అని నేను గెస్ట్ చేశాను. ఎందుకంటే 5th సెమ్లో అలా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ 5th అయ్యి 6th అయ్యే లోపు ఇంకొక నోటిఫికేషన్ రానే వస్తుంది కదా ఎన్రోల్మెంట్స్ అవే లోపు. సో ఫర్ ది ఫస్ట్ టైం మనకి ఎప్పుడు లేని కొత్తవి జరుగుతున్నాయి. యాక్చువల్గా ఎన్రోల్మెంట్ అనేది కంపల్సరీ అనమాట మనకి ఏవి రాయడానికి, కానీ అది కూడా తీసేశారు. చాలా మంచి విషయం. సో ఎవరెవరైతే లేట్ అయిపోతున్నారు, సో చాలామందికి ఏంటంటే జస్ట్ ఇంకా 1 month ఉంటే మాది అయిపోయేది, మేము రాసేసేవాళ్ళం, రిజల్ట్స్ వచ్చేసాయని వర్రీ అవుతున్నారు కదా. సో మంచి డెసిషన్. సో సుప్రీంకోర్ట్ హ్యాస్ గివెన్ గుడ్ జడ్జిమెంట్ అని చెప్పాలి. అలాగే ఈ కేసు ఇనిషియేషన్ తీసుకుని ఫైల్ చేసిన ఢిల్లీ 9 స్టూడెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ సో మచ్. మా అందరు క్యాండిడేట్స్ నుంచి కూడా మీకు థ్యాంక్స్. ఎందుకు అంటే మీరు తీసుకున్న ముందు స్టెప్ వల్లే సో వీళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఎవరెవరికి ఎలిజిబిలిటీ అనేది. ఫైనల్ సెమ్లో ఉన్న వాళ్ళు, ఫైనల్ సెమ్ పూర్తయిన వాళ్ళు, రిజల్ట్ రాకపోయినా, రిజల్ట్ వచ్చినా, ఎన్రోల్మెంట్ అవ్వకపోయినా, అంటే మిగతావన్నీ ఎక్స్ట్రా స్టెప్స్ కదా. సో ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ తీసుకునేది ఏంటంటే క్రైటీరియా ఫైనల్ సెమిస్టర్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే యాజ్ యూజువల్ ఇంకా మిగతా వాళ్ళందరూ వస్తారనే కదా. ఫైనల్ సెమ్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారంటే ఫైనల్ సెమ్ తర్వాత రిజల్ట్ వచ్చినా రాకపోయినా, ఎన్రోల్మెంట్ అయినా, ఓత్ అయినా, అవ్వకపోయినా, మనకి ఐడి అనేది రాకపోయినా, సో ఇదంతా కూడా ఐడి లేకుండా జరుగుతుంది. కానీ ఐడికి బదులుగా వాళ్ళేం ప్రూఫ్ అడుగుతున్నారంటే మీ నుంచి ఈ అండర్టేకింగ్స్ అన్నీ అడుగుతున్నారు. కాబట్టి మీ దగ్గర ఉన్న మార్క్స్ లిస్ట్ అన్నీ కూడా చక్కగా మీ సిగ్నేచర్ చేసి స్కాన్ అనేది చేసుకుని అప్లోడ్ చేయండి. అండ్ హరీబరీగా కాకుండా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోండి. మనకి ఎలాగో September 25th రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ రోజు కొంచెం స్లో ఉన్నా, సర్వర్ ఇష్యూస్ వచ్చినా సరే జాగ్రత్తగా చూసుకుని అయితే అప్లై చేసుకోండి. మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఏం కలగదు. అండ్ ఇంకా అప్లై చేసుకోవడానికి డిలే అవుతుంది అనుకున్నా కూడా వాళ్ళు ఎక్స్టెండ్ అయినా చేస్తారు డేట్స్. బట్ ఎగ్జామ్ మాత్రం November 24th ఉంటుంది. సో మీరంతా కూడా స్టార్ట్ చేయండి. అండ్ ఫైనల్ సెమ్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బేసిక్ సబ్జెక్ట్స్ అన్నీ అయిపోతాయి. ఫైనల్ సెమ్లో ఏదో పిల్ అని, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని, ప్రొఫెషనల్ ఎథిక్స్ అని, మూట్ కోర్ట్స్ అని ఇవే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. అలాగే మీకు నా గైడెన్స్ కావాలి అనుకుంటే నేను చెప్తూనే ఉన్నాను కదా, September 5th నుంచి నేను ఆల్రెడీ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ అన్నీ ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. అట్లానే మీరు జాయిన్ అయితే కనుక ఆ రికార్డింగ్స్ అన్నీ, నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ రికార్డింగ్స్ అన్నీ మీకు పెడతాను. ఇప్పటి నుంచి కంటిన్యూ చేయొచ్చు. ఫ్రీగా ఉన్న టైంలో వల్ల కంప్లీట్ అయిపోయిన క్లాసెస్ అన్నీ వినొచ్చు. ఏంటంటే సబ్జెక్ట్స్ టాపిక్స్ వైజ్గా ఉంటుంది కాబట్టి ముందు వెనక టాపిక్స్ ఏదైనా సరే మీకు సరిపోతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి. అట్లానే మీరు కోచింగ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక villagevakilvasavi@gmail.comకి మెయిల్ చేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. రిగార్డింగ్ ఏబి అని అయితే మాత్రమే మెసేజ్ చేయండి. మెయిల్లో మీరు మెసేజ్ చేసినప్పుడు మీకు జాయిన్ అవ్వాలి డీటెయిల్స్ అన్నీ ఓకే అనుకుంటే మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే నేనే కాల్ చేసి మిమ్మల్ని గ్రూప్స్లో యాడ్ చేస్తాను. సో ఇది దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ న్యూ యాక్ట్స్ అలాగే ఓల్డ్ యాక్ట్స్ సంబంధించి కలిపారు కదా, సో దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది ఎగ్జామ్ అనే దానిపైన నా అనాలిసిస్, అట్లాగే మీకంటూ క్లారిటీ కోసం అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. సో ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. విలేజ్ వకీల్ వాసవి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మనం డైలీ కలుసుకుందాం. బాయ్ బాయ్.